Good morning, students. Welcome to your session number 17, subject Hindi for class 10. So, today's topic is धरती के सवाल and अंतरिक्ष के जवाब. And this is the related to science. So, this is one of the interview type anamata. So, Abdul Kalam Azad, you know that. Dr. Abdul Kalam Azad. Right? So one of the president of India and he has a title of missile man or called as a rocket man. So he is the one who worked for satellites, who worked to launch satellites on Mars for the first time in India, or you can call it as in the world. So Tanjeshna invention, Tanjeshna satellite launching programs. He is one of the scientists. Scientist tarvata India ki president ayyaru. So tanakuన్న title ఏంటి missile man and rocket man. తను science లో మన కంట్రీకి మన satellites మన కంట్రీ సేఫ్టీ కోసం తను చేసిన రీసెర్చ్ ఇన్వెన్షన్ లో ఈజ్ వన్ ఆఫ్ ద కీ మెంబర్ అన్నమాట. సో ఈ స్టోరీ ఏమో ఇక్కడ ఉన్న ఈ స్టోరీ ఏంటిదంటే ఒక స్టూడెంట్ ఇంకా అబ్దుల్ కలాం ఆజాద్ మధ్యలో జరిగిన ఇంటర్వ్యూ టైప్ క్వశ్చన్స్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. దానికంటే ముందు మనం ఇది చూద్దాం. उन्नीकरण विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है. అంటే మనం చూస్తే ఈ వరల్డ్ లో దేవుడు చేసిన దాంట్లో మనకు చాలా రకాలు కనిపిస్తాయి. యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్, మ్యాన్ కైండ్, రకాల ఇన్సెక్ట్స్ అలాంటి చాలా ఉన్నాయి అన్నమాట. जिसमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए. అయితే ఈ ప్రతి ఒక్కరికి ఒక నేచర్ ఉంటుంది. అంటే రెప్టైల్స్ కైనా యానిమల్ కైనా బర్డ్స్ కైనా ప్రతి ఒక్కరికి ఒక ఓన్ నేచర్ ఉంటుంది. బట్ మన మ్యాన్ కైండ్స్ కింద మన మనుషులకి ఆ యానిమల్ అండ్ బర్డ్స్ కి కొన్ని రిలేటెడ్ ఫ్యూచర్స్ ఉంటాయి అన్నమాట. पक्षियों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. इसी आकांक्षा ने विल्बर राइट एंड ऑरेंज राइट भाइयों की हवाई जहाज की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज का आविष्कार किया. सो एरोप्लेन. So you know who is the inventor of aeroplane? Wright brothers. Okay. అమెరికన్ లో ఉన్న రైట్ బ్రదర్స్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు చేసిన ఇన్వెన్షన్స్ నే మన ఇవాళ మనకి ఏరోప్లేన్స్ ఉన్నాయి అన్నమాట. సో దే ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ వర్క్ a lot struggle to invent the aeroplane అన్నమాట. సో అది వాళ్ళకి ఎలా వచ్చింది ఆలోచన, వాళ్ళు ఆకాశంలో బర్డ్స్ అవన్నీ పక్షులు అవన్నీ ఫ్లై అవుతుంటే వీళ్ళకి ఒక థాట్ వచ్చింది. వాళ్ళు బర్డ్స్ కి రెక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆకాశంలో ఎగిరినప్పుడు మనం కూడా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మెషిన్ ని తయారు చేసి మనం కూడా గాలిలో ఎందుకు ఎగరలేము అని చెప్పి ఆలోచించి కష్టపడి వీళ్ళు చేసే ఇన్వెన్షన్ ఏరోప్లేన్. नेक्स्ट उद्देश्य लेसन ఎందుకు వచ్చింది. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं. అంటే ప్రతి ఒక్కరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది, తన కంట్రీని సేవ్ చేయడం. అంటే ఏంటి, మన కంట్రీకి మనం కరెక్ట్గా మన కంట్రీకి సేవ్ చేసుకోవడం, మన కంట్రీకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం, అలాంటి ప్రతి ఒక్క సిటిజన్ అంటే ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న సిటిజన్ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఒక అమెరికన్ వాళ్ళ కంట్రీకి కష్టపడతారు, ఒక ఇండియన్ వాళ్ళ ఇండియన్ కంట్రీకి, ఒక పాకిస్తాన్ వాళ్ళ కంట్రీకి, ఒక ఇటలీ, ఒక ఫ్రాన్స్, ఒక శ్రీలంక, అలాంటి ప్రతి ఒక్క కంట్రీకి ఉన్న సిటిజన్స్ కంట్రీలో ఉన్న సిటిజన్స్ వాళ్ళ కంట్రీ కోసం కష్టపడతారు. వాళ్ళ కంట్రీకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి చాలా కష్టపడతారు. అందుకే దట్స్ ద రీజన్ వీ హ్యావ్ ఏ ఆర్మీ. మనకి కాదు వరల్డ్ మొత్తం ప్రతి ఒక్క కంట్రీకి ఆర్మీస్ ఉన్నాయి. వాళ్ళు చేసి ఇన్వెన్షన్స్ సైంటిఫిక్గా చేసి ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్ థింకింగ్స్ లో న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మన కంట్రీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడానికి యూజ్ చేస్తారు అన్నమాట. సో మీరు చూస్తే
ఒకవేళ సైంటిఫికల్గా చూస్తే మనకి ఎన్నో మన ఆర్మీస్కి ఎన్నో సైంటిఫిక్ థింగ్స్ ఉంటాయి, ఇన్నోవేషన్ థింగ్స్ ఉంటాయి. ఏంటి రాకెట్ లాంచర్స్ అని చెప్పి, రాడర్స్ అని చెప్పి, లేదా శాటిలైట్స్ వాళ్ళు చేసిన లాంచింగ్ శాటిలైట్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో మనకు తెలియకుండా రావడానికి ట్రై చేస్తే అవి క్యాప్చర్ చేసుకుని మనకి ఇండికేషన్ ఇచ్చి చాలా న్యూ టెక్నాలజీస్ ఉంటాయి అన్నమాట. इन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ. సో ఇలాంటి సేఫ్టీ మెజర్స్ కోసమే మనకి కృత్రిమ ఉపగ్రహ అంటే ఏంటిది, మనకి శాటిలైట్స్, రాకెట్స్, నెక్స్ట్ మిసైల్స్, నెక్స్ట్ కెమికల్ గ్యాసెస్ అలాంటి చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినాయి. इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इसका मुख्य उद्देश्य है. అయితే ఈ లెసన్ ఎందుకు ఉంది అంటే మన కంట్రీ కోసం ఎంతో మంది సైంటిస్ట్ వర్క్ చేసి న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్, టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి మన కంట్రీని ఎంత సేవ్ చేస్తారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈ లెసన్ అన్నమాట. చూడండి, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात होती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे अब्दुल कलाम. डॉक्टर एपीजे अब्दुल कलाम आजाद. సో ఏంటిది, సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఎప్పుడైనా సరే మన ఇండియా కంట్రీలో ఎప్పుడైనా ఒక శాటిలైట్ గురించి అయినా ఒక మిజైల్స్ గురించి అయినా ఏదైనా ఆలోచిస్తూ ఏదైనా మాట్లాడితే ఫస్ట్ వచ్చే నేమ్ ఏంటిది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అందుకు మీకు చెప్పాను చూడండి, మిజైల్ అయినా రాకెట్ మ్యాన్ చెప్పి తనకున్న నేమ్ అన్నమాట. सच्चे अर्थों में वे देश के लिए ही नहीं बल्कि पूरी दुनिया का आदर्श है. So अब्दुल कलाम आजाद, एपीजे अब्दुल कलाम आजाद not only in India, entire world of famous అన్నమాట. సో తన బర్త్డే ని మనం మిసైల్ డేగా ఒక సైంటిఫిక్ డేగా మనం సెलिब्रेशन చేసుకుంటాం. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उनके लिए भारतवासी उनके ऋणी है. సో తను చేసిన ఇన్నోవేషన్ ఇంటర్ గురించి చెప్పాను కదా. సో మీరు ఎప్పుడైనా ఒక మూవీ ఉంది, అక్షయ్ కుమార్ లో ఒక మూవీ ఉంటుంది, మంగళయాన్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఆ మూవీ చూస్తే ఆ మూవీ స్టోరీ అబ్దుల్ కలాం సార్ రిలేటెడ్ అన్నమాట. సో ఏంటిది, తను చేసిన కష్టం, అబ్దుల్ కలాం ఆజాద్ వాళ్ళు చేసిన ఫస్ట్ మార్స్ మీద ఒక శాటిలైట్ ని, ఒక రాకెట్ ని లాంచ్ చేయడానికి తను చేసిన కష్టం, తను చేసిన స్ట్రగ్లింగ్ కోసమే ఈ స్టోరీ అన్నమాట. సో అలాంటి కష్టం, అలాంటి ఏ కంట్రీ చేయని పనిని మన కంట్రీ మనకు అబ్దుల్ కలాం సార్ చేశారు కాబట్టి తనకి వరల్డ్ లో ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది. मैं गौरव के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. इतने सुंदर विचार रखने वाले भारत के प्रथम मिसाइल वुमेन शिष्या टेबी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम आजाद के बारे में जानने के लिए आए हुए हैं. सो ఇక్కడ ఏంటంటే టూ కన్వర్జేషన్ అన్నమాట. अब्दुल कलाम, नेक्स्ट शिष्या टेबी थॉमस. సో వీళ్ళిద్దరు అంటే తన స్టూడెంట్, తన ప్రొఫెసర్ అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ గురించి తెలియస్తుంది అన్నమాట. చూడండి, तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सबको सुदृढ़ वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने कभी सपने में सोचा नहीं था. సో చూడండి, తన లైఫ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ తన చిన్న ఉన్నప్పుడు తమిళనాడు, తన బర్త్ ప్లేస్ ఎక్కడ, తమిళనాడు రామేశ్వరం. సో ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే మీకు యూట్యూబ్లో గూగుల్లో చూడండి, రామేశ్వరంలో ఒక ఇంటికి ఒక సపరేట్ ఒక టెంపుల్ ఉంటుంది ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్కి. సో తను చిన్నగా ఉన్నప్పుడు అక్కడ గల్లీలో పేపర్స్ వేసేవారు, అంటే న్యూస్ పేపర్స్ వేసేవారు. అలాంటి వారు నెక్స్ట్ ఫ్యూచర్లో మన కంట్రీకి ప్రెసిడెంట్ ఒక సైంటిస్ట్ అవుతారని చెప్పి ఎవరు అనుకోలేదు అన్నమాట. गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. సో తను పడ్డ స్ట్రగుల్, తను చేసిన కష్టం ఏమని ప్రూవ్ చేస్తుందంటే ఏ మనిషి అయినా అది తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు. मन में अगर अचाह हो तो हम राह अपने आप मिल जाती है. जी हाँ,
यह बालक पोयो नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अबुल फकीर జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం है. సో ఏంటిదంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏంటిదంటే మీరు ఏదైనా చేస్తామని అనుకుంటే గట్టిగా అనుకుని గట్టిగా ఫిక్స్ అయితే మీకు ఆటోమేటిక్ మీకు అసలు ఎలా చేయాలో తెలియకపోయినా ఆటోమేటిక్ మీకు ఆ వే వచ్చేస్తుంది. అంటే మీకు ఆ పట్టుదల ఉండాలి, అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. నేను లేదు నేను ఇది చేస్తాను చెప్పి ఒక్క స్ట్రాంగ్ పొజిషన్ ఉంటే మీరు ఆటోమేటిక్ ఏ వర్క్ అయినా చేయవచ్చు. చూడండి ఇది ఎలా సాల్వ్ అవుతుంది. राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था, प्रस्तुत है उसको चल गया. అంటే ఏంటి అక్కడ స్టూడెంట్స్ కి మధ్యలో అబ్దుల్ కలాం కి మధ్యలో జరిగిన కన్వర్సేషన్. ఫస్ట్ స్టూडेंट ఏమడుగుతాడు, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है, उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. तो फर्स्ट स्टूडेंट ఏ క్వశ్చన్ అడుగుతారంటే स्टूडेंट अने क्वेश्चन ఏంటి ఫస్ట్ క్వశ్చన్ population. So you know that 10 years కింద India is in the third place. India was in the third place in population అన్నమాట. ఆఫ్టర్ చైనా ఆఫ్రికా మన ఇండియా థర్డ్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉండేది. సో అంత పాపులేషన్ మన కంట్రీలో ఉండేది. సో తన అదే అంటారు పాపులేషన్ ఇప్పుడు ఎంత పాపులేషన్ పెరిగితే మన ఇన్కమ్ కూడా అంత తగ్గుతూ ఉంటుంది, మన కంట్రీ రెవెన్యూ గ్రోత్ కూడా అంత తగ్గుతూ ఉంటుంది. సో తను అదే అక్కడ క్వశ్చన్ అదే అడుగుతున్నాడు ఏమని, మన కంట్రీకి ఉన్న మెయిన్ ప్రాబ్లం పాపులేషన్, అట్ ద సేమ్ టైం దాంతో రిలేటెడ్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అప్కమింగ్ యూత్ దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతామని చెప్పి క్వశ్చన్ అడిగాడు అబ్దుల్ కలాం. इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति है. సో క్వశ్చన్ అడిగానే అబ్దుల్ కలాం ఏమంటున్నాడంటే మనకున్న మెయిన్ ప్రాబ్లం పాపులేషన్ అండ్ దానికి రిలేటెడ్ ఉన్న ఎకనామికల్ ఇష్యూస్ అన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం India is only the country in the world where 50% of people are under youth. అంటే ఇది మన మొత్తం ప్రపంచంలో ఇండియాలో 50% ఆఫ్ యూత్ పీపుల్స్ ఉన్నారన్నమాట. సో ఒకవేళ వాళ్ళు తలుచుకొని వాళ్ళు కరెక్ట్గా గైడ్ అయ్యి నడిస్తే మన ఇండియా ఒక సక్సెస్ఫుల్ కంట్రీ అవుతుంది. जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है. సో మనం చూడండి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క మీరు చాలా దగ్గర విని ఉంటారు ఏమని, యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ, రైట్? యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకు? సో ఓన్లీ యూత్ తీసుకునే కరెక్ట్ స్టెప్స్ వల్ల. ఎందుకంటే యూత్ అంటే చిన్న యూత్ కంటే చాలా పెద్ద వాళ్ళు ఆల్రెడీ రిటైర్ ఏజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. యూత్ కంటే చిన్నగా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళు చేసేంత స్టామినా ఉండదు. బట్ యూత్ ఈస్ ద ఓన్లీ ఏజ్ గ్రూప్ ఇన్ ద కంట్రీ విచ్ క్యాన్ డ్రైవ్ ద కంట్రీ ఇన్ సక్సెస్ పాత్ ఇఫ్ దే థింక్ అండ్ దే డూ ద వర్క్ करेक्टली అన్నమాట. यह भी देखने में आया है कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वहाँ पर यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई. सो एट द सेम टाइम మన ఇండియాలో సాక్షరత అనేది లిటరసీ అంటే ఇది చదువుకున్న వాళ్ళు ఎక్కువ. సో ఎక్కడైతే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలను చదువుకొని ఇవ్వరు. సో తను ఏమంటున్నాడంటే ఎక్కడైతే మన దగ్గర ఏ ఏరియాలో అయితే లిటరసీ రేట్ ఇన్ ఉమెన్ అంటే ఏంటిది లేడీస్కి లిటరసీ రేట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో వాళ్ళు ఆటోమేటిక్ పాపులేషన్ కంట్రోల్ చేయడంలో మెయిన్ रोल प्ले చేస్తున్నారు. एक छात्र होते के नाते आप यह कम से कम 5 महिलाओं को शिक्षित करें तो पढ़ना लिखना नहीं जानती. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में बताएं जिनमें आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. సో తను ఏమంటున్నాడంటే అక్కడ ఎవరైతే ఏ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారో అప్పుడు అబ్దుల్ కలాం ఏమంటున్నారంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్
ఒక కనీసం ఒక 5 మెంబర్స్ గర్ల్స్ని, అంటే వాళ్ళు ఎవరైతే చదువుకోలేదో 5 మెంబర్స్ గర్ల్స్ని చదవడానికి హెల్ప్ చేస్తే అలా ఈ లిటరసీ రేట్ ఆటోమేటిక్ పెరిగి మన కంట్రీ ఆటోమేటిక్ लिटरेसी रेट పెరిగిపోతుంది అన్నమాట. नेक्स्ट क्वेश्चन ఏమడుగుతున్నాడు, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहते हैं? सो सेकंड क्वेश्चन, सेकंड प्रॉब्लम ఏంటంటే कि चाइल्ड लेबर. ఓకే, సో ఈ చైల్డ్ లేబర్ ఇప్పుడు మన కంట్రీలో బ్యాన్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు పనిలో పెట్టుకునే వాళ్ళు, చిన్నపిల్లలతో పని చేపించేది వాళ్ళు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్రైమ్ ఇన్ ఇండియా. ఒకవేళ చైల్డ్ లేబర్ ఎక్కడైనా కనిపిస్తే ఎవరైతే పనిలో పెట్టుకున్నారో వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ అవుతుంది, వాళ్ళకి ఫైన్ పడుతుంది, అట్ ద సేమ్ టైం జైల్లో వేస్తారు. సో అది ఇప్పుడు బ్యాన్ అయింది. సో తన క్వశ్చన్ ఏమడుగుతున్నారు, చైల్డ్ లేబర్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అని. कानूनन बाल मजदूरी करवाना एक अपराध है. इस दशक के अंत तक हमें इस जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम में 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार रूप से घोषित कर दिया है. సో తను ఏమంటున్నాడంటే ఈ చైల్డ్ లేబర్ ఆల్రెడీ మన కంట్రీలో ఆల్రెడీ ఇది ఒక క్రైమ్ అని డిక్లేర్ చేసేసారు. సో డిక్లేర్ చేసిన తర్వాత పార్లమెంట్ లో ఒక బిల్ కూడా పాస్ చేశారు. ఏమని, 6 to 14 years. 6 to 14 years is the age period of a person where they can have a basic knowledge of the thing. సో ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో మినిమం 10th క్లాస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం ఏజ్ 14 to 16 or 6. సో 6 to 14 years ఉన్న ప్రతి ఒక్క పిల్లలు కంపల్సరీ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళు అలా చదువుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో చాలా మంది చిల్డ్రన్ ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. సో తను అదే అంటున్నాడు, ఎక్కడైతే 6 to 14 ఎక్కడైతే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం చేయాలంటే, చైల్డ్ లేబర్ ఆల్రెడీ మనకు ఒక క్రైమ్ కాబట్టి 6 to 14 years వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో కంపల్సరీ వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అన్నమాట. సో దట్స్ ద రీజన్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ఉండదు, వాళ్ళ ఏమంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చదివించలేకపోతే ఆ 6 to 14 సో గవర్నమెంట్ స్కూల్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ అని చెప్పి. సో ద మెయిన్ థింగ్ ఆఫ్ దట్ గవర్నమెంట్ స్కూల్ ఇది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలకి ఒక बेसिक एजुकेशन सिस्टम తెలియాలి, बेसिक एजुकेशन వాళ్ళకు ఉండాలని. यह बहुत जरूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు బేస్ ఆ నాలెడ్జ్ థింగ్ ఉండకపోతే, స్టడీ నాలెడ్జ్ లేకపోతే చాలా మంది రాంగ్ వే అంటారు. మీరు చూస్తే చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. కొంతమంది డ్రింక్, కొంతమంది ఏమంటారు డ్రగ్స్ లాంటివి అలవాటు ఉన్నాయి. సో అదంతా ఎందుకు అవుతుంది, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఒకవేళ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయితే దే క్యాన్ जस्टिफाई द थिंग्स दैट दिस इज द रॉन्ग एंड दिस इज द राइट. ऐसी समस्या में 3 अलग अलग उपायों से निपटा जा सकते हैं. सो 3 मेन थिंग्स అన్నమాట. ఏంటిది, बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఒక 3 మెయిన్ థింగ్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటిది, పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉండాలి చదువుకోవడానికి. సో మీరు ఫోర్స్ఫుల్ ఒక అబ్బాయిని కూర్చోబెట్టి చదువు అంటే చదువుకోలేదు. సో ఫస్ట్ ఆ పిల్లోడికి, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండాలి. माता पिता को शिक्षित करके और नेक्स्ट ఏంటిది, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళ పిల్లలు చదవకపోయినా వాళ్ళు ఏమనుకుంటాడు, మేము చదివి కూడా మేము చదవకపోయినా ఏం కాలేదు, వీళ్ళు చదివితే ఏం చేస్తారని చెప్పి అలా వాళ్ళని డైవర్ట్ చేస్తారు. సో అక్కడ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, వాళ్ళు కూడా చదువుకొని ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒకవేళ చదువు రాకపోతే వాళ్ళకి చదువుతో ఉన్న అంటే ఎడ్యుకేషన్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిది వాళ్ళకి చెప్పాలి. बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसे समझे. సో ఏమవుతుందంటే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఆ చైల్డ్ లేబర్ థింగ్స్ ఏంటంటే ఎవరైతే పిల్లల్ని పనిలో పెట్టుకుంటారో వాళ్ళకి ఒక
వాళ్ళకు ఒక రిజర్వేషన్ క్రియేట్ చేయాలి. ఏమని ఆ పిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళకు ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఈ చైల్డ్ లేబర్ लिटरेसी सिस्टम ऑटोमेटिक बैन అయిపోతుంది. थर्ड क्वेश्चन, वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार मुक्त कराने के लिए क्या क्या कर सकते हैं. भ्रष्टाचार, नेक्स्ट भ्रष्टाचार అంటే भ्रष्टाचार అంటే करप्शन. करप्शन इन ఆ కరప్షన్ ఎలా ఉండొచ్చు, ఎలాంటిదంటే మనీ రిలేటెడ్ అయినా, నెక్స్ట్ పొజిషన్ రిలేటెడ్ అయినా, లేదంటే క్రిమినల్ రిలేటెడ్ అయినా కరప్షన్ అనేది ఉండకూడదు. అయితే సరే క్వశ్చన్ తను ఏమంటారు, ప్రజెంట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, అబ్బాయి ఏమడుగుతున్నాడు, స్టూడెంట్ ఏమడుగుతున్నాడు అంటే ప్రజెంట్ డేలో కరప్షన్ అనేది మెయిన్ థింగ్ అనమాట. మన కంట్రీకి మెయిన్ థింగ్ డ్రాగ్ చేస్తుంది, మెయిన్ థింగ్ మన కంట్రీని డౌన్గ్రేడ్ చేయడానికి ఉంది. సో 2020 వరకు ఈ కరప్షన్ మన కంట్రీ నుంచి ఎరేజ్ అవుతుందా లేదా, ఆ కరప్షన్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. అబ్దుల్ కలాం ఏం చెప్తున్నారు చూడండి, सार्वजनिक जीवन से भ्रष्टाचार उन्मूलन के व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ होना चाहिए. సో ఏమంటున్నారంటే ఆ కరప్షన్ ని క్లోజ్ చేయాలంటే ఫస్ట్ చిన్న బేసిక్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం మారాలి, తర్వాత వేరే వాళ్ళు మారడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, నేనే మారలేదు, కరప్షన్ నేనే లంచం తీసుకుంటున్నాను, వేరే వాళ్ళకి నేనే చెప్తా లంచం తీసుకుంటానని చెప్పి. సో ఫస్ట్ అదే అంటున్నాడు, మీరు ఏ రోజైతే బ్రైబ్ తీసుకోవాలంటే మీరు ఏ రోజైతే మీరు కరప్షన్ ఫ్రీ చేసుకుంటారో ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో వేరే వాళ్ళని చేంజ్ చేయడానికి మాడ్యూల్ చేయండి. అక్కడ ఏమంటున్నాడు, అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మీతో, తర్వాత మీతో ఉన్న సరౌండింగ్ నుంచి స్టార్ట్ అయితే ఆటోమేటిక్ ఓవరాల్ కంట్రీ అనేది స్ప్రెడ్ అవుతుంది. भ्रष्टाचार उन्मूलन से मेरी दृष्टि में केवल 3 तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. वह है माता पिता और प्राथमिक विश्वविद्यालय के शिक्षक. సో ఇవన్నీ కరప్షన్ ఫ్రీ చేయడానికి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి ఫస్ట్ మెయిన్ పీపుల్ ఎవరు, మమ్మీ, your parents, your father, your mother, and the same time your teachers who teaches you something. అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అవేర్నెస్ మీకు కరెక్ట్గా అవేర్నెస్ ఇస్తే మీకు ఆ వర్డ్ అంటే ఏంటిది, దాని మీనింగ్ ఏంటిది, అది ఎలా క్లోజ్ చేయాలో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ దాని నుంచి తెలిసిపోతుంది. यदि ये तीनों बच्चे को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई इनको हिला पाए. సో తను అదే అంటున్నాడు, ఒకవేళ మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్ ద సేమ్ టైం మీకు ఎడ్యుకేషన్ చెప్పే టీచర్స్ ఎప్పుడైతే మీకు కరప్షన్ మీద అవేర్నెస్ ఇస్తారో ఆ టైం నుంచి మీకు ఆ కరప్షన్ అంటే ఏంటిది, కరప్షన్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మీకు అర్థమైతే మీరు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతారు. అండ్ हर घर में इस तरह का आंदोलन की आवश्यकता है. सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करें और दूसरों के आदर्शवान बने रहेंगे. సో తను అదే అంటున్నాడు, మీ ఇంట్లో ఫస్ట్ మీకు మీరు స్టార్ట్ చేస్తే మీకు మీరు చేంజ్ అవుతే ఆ తర్వాత మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చేంజ్ చేయవచ్చు. సో అలా చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ మీరు ఒక పర్సన్కి రోల్ మోడల్ అవుతారు. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక మంచి పని చేసి ఇంకొక 10 మందితో ఆ మంచి పని చేపిస్తే అప్పుడు ఏమాత్రం ఆటోమేటిక్ చాలా మంది నన్ను ఒక రోల్ మోడల్గా తీసుకొని నేను ఎలా చేస్తున్నానో వాళ్ళు కూడా అలా చేయడం మొదలు పెడతాను. नेक्स्ट क्वेश्चन है, बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते हैं. कुछ लोग कहते हैं अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, और कुछ लोग कहते हैं ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण ज्ञान क्या है. नंबर 4 क्वेश्चन ఏమడిగాడంటే ఏమంటున్నారంటే మా బేసిక్గా మన పెద్దోళ్ళందరూ మనకి ఏదో ఒక ఉపదేశాన్ని ఏదో ఒక మంచి మాట చెప్తూనే ఉంటారు. ఏమని కొంతమంది డిసిప్లిన్ ఉండాలంటారు, కొంతమంది హానెస్ట్గా ఉండాలంటారు, కొంతమంది కష్టపడి చదవాలి, కొంతమంది కష్టపడి చదవాలి, కొంతమంది మంచివాడి ఉండాలని చాలా మంది చెప్తుంటారు. సో ఒక స్టూడెంట్గా మాకు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటిదని చెప్పి అబ్దుల్ కలాం ఆజాద్ని 4th क्वेश्चन అడుగుతారు. అప్పుడు ఏమని చేస్తాడు, एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरे के प्रति आदर का गुण.
ये गुण उसको निसंदेह आदर्श नागरिक बनाएगा. సో ఏమంటున్నాడు, ఒక స్టూడెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఉండాల్సింది ఏంటి అంటే ఫస్ట్ తనకు తాను హానెస్ట్గా ఉండాలి. అంటే ఏంటిది, నేను చేసేది తప్పు రైటో మనం కరెక్ట్గా ఆలోచించుకోవాలి. ఒకవేళ నేను తప్పు చేస్తే వెళ్ళి నేనే ఒప్పుకోవాలి, నేను తప్పు చేశాను. ఒకవేళ నేను కరెక్ట్ చేస్తే నేనే చెప్పుకోవాలి, నేను కరెక్ట్ చేస్తున్నాను. సో అదేంటంటే మీరు హానెస్ట్గా ఉండడం. సో తను అదే అంటున్నాడు, ఒక స్టూడెంట్ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు హానెస్ట్గా ఉండండి. అట్ ద సేమ్ టైం మీతో ఎవరైతే ఉంటారో మీ క్లాస్మేట్స్ మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచిగా ఉండండి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ ఒక స్టూడెంట్ లైఫ్ క్లియర్గా మంచి విజన్గా ఉంటుంది. लास्ट क्वेश्चन ये अड़ताड़ू, एक अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत को स्वप्न का साकार करने की दिशा में क्या कर सकता हूँ. सो ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే యాజ్ ఏ స్టూడెంట్ నేను నా కంట్రీని ఒక సక్సెస్ పాత్లో రన్ చేయడానికి నేను ఏం చేయగలుగుతాను అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఏంటి, యాజ్ ఏ స్టూడెంట్గా నేను నా కంట్రీని డెవలప్ చేయాలి, నేను నా కంట్రీని బెస్ట్ అమౌంట్ ఆల్ ద కంట్రీస్ అని చేయాలంటే నేను ఏం పని చేయాలని చెప్పి అడుగుతున్నాడు. अब्दुल कलाम, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. అంటే ఏంటంటే ఒక స్టూడెంట్గా ఫస్ట్ పని ఏంటంటే మీరు ఏ క్లాస్ అయితే చదువుతారో ఆ క్లాస్లో మీరు టాపర్గా ఉండడానికి ట్రై చేయాలి. టాపర్ ఇన్ ద మీన్స్ బుక్లో ఉన్న సబ్జెక్ట్ కాకుండా అవుట్ ఆఫ్ ద బుక్ సిలబస్ కూడా మీకు తెలిసి ఉండాలి. కొంతమంది ఒక బుక్లో ఉన్న ఆన్సర్ని బాగా హ్యాడ్ చేసుకుని రాస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతే దట్ ఈస్ నాట్ ద నాలెడ్జ్. దాన్ని అర్థం చేసుకొని దాన్ని మీ ఓన్ వేలో క్రియేట్ చేసుకొని అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసుకొని అర్థం చేసుకుంటేనే అది కరెక్ట్ सक्सेसफुल टॉपर मैन అనమాట. अपने जीवन में पहले एक लक्ष्य बनाए, फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. అంటే ఇది ఫస్ట్ మన లైఫ్లో ఒక ఏం ఉండాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నాను. సో పైలట్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఏం చదవాలి, ఫస్ట్ నేను మంచి టాప్గా చదవాలి. పైలట్ అవ్వడానికి ఫస్ట్ నేను ఏం చదవాలి, తర్వాత నేను ఏం చేయాలి, అవన్నీ మనకు ఒక గోల్గా రాసుకొని పెట్టుకోవాలి. బాధ से लड़ते हुए उन पर विजय प्राप्त करें. ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినా దానికి భయపడకుండా దాంతో పోరాడుతూనే ఉండాలి. साथ ही नैतिक मूल्यों का भी ग्रहण करें. नैतिक मूल्य అంటే బేసిక్ థింగ్స్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే డిసిప్లిన్, హానెస్ట్ అవన్నీ కూడా ఫాలో చేయండి. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. प्रति ఒక్క స్టూడెంట్ కి మెయిన్ థింగ్ ఏంటి అంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి. వితౌట్ హార్డ్ వర్కింగ్ ఏ స్టూడెంట్ నాట్ ఓన్లీ స్టూడెంట్ ఏ పర్సన్ అయినా సక్సెస్ కాలేదు. సో ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్టూడెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టూడెంట్ లైఫ్ నుండి కష్టపడడం స్టార్ట్ అయితే ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ మీకు అలవాటు ఉంటుంది. సో ప్రతి ఒక్క వర్క్ని సక్సెస్ చేయడానికి మీరు అంత హార్డ్ వర్క్ చేస్తారు. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे और उसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले ले. तो ఇక్కడ ఏమంటున్నారంటే హాలిడే ఉన్నప్పుడు సండే సాటర్డే మీకు హాలిడే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే లిటరసీ చదువుకుని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు అలా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఒక 15 మెంబర్స్కి మీరు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చినా దాంట్లో ఒక 10 మెంబర్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చదువు మీద ఇంట్రెస్ట్ పుడితే మనకి లిటరసీ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనకి క్రైమ్ రేట్ తగ్గుతుంది, లిటరసీ రేట్ పెరుగుతుంది. ఎందుకు, మనకి నాలెడ్జ్ అనేది వన్ థింగ్, ఎడ్యుకేషన్ అనేది వన్ థింగ్ ఏంటంటే ఒక బ్యాడ్ని ఒక గుడ్ని జస్టిఫై చేస్తుంది అనమాట. अधिक से अधिक पौधे लगाए, इससे पर्यावरण को संतुलित करने में सहायता मिलेगी. సో ఏమంటున్నారు, చెట్లు నాటాలి. అంటే మన ఎన్వైరన్మెంట్ని మన అట్మాస్ఫియర్ని కాపాడడానికి ట్రీస్ అండ్ ప్లాంట్స్ ప్లే కీ రోల్ అనమాట. సో మీరు ఎంత ట్రీస్ని ఎన్ని ప్లాంట్స్ని ప్లాంట్ చేస్తారో అంటే చెట్లు నాటుతారో అది మన ఎన్విరాన్మెంట్కి మంచిగా వెళ్ళిపోతుంది. हमारी ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे. సో తను అదే అంటున్నాడు, ఇవున్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో తను చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్టూడెంట్కి అవన్నీ వాళ్ళు ఫాలో అయితే ఆటోమేటిక్ మీరు సక్సెస్ అవుతారు, మీ కంట్రీ సక్సెస్ అవుతుంది, మీ స్టేట్ సక్సెస్ అవుతుంది, మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గుడ్ నేమ్ వస్తుందని చెప్పి చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒక
స్టూడెంట్ కావాల్సిన లైఫ్, ఒక స్టూడెంట్ కావాల్సిన లైఫ్లో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటో అవన్నీ ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దేర్ ఇస్ నో హోంవర్క్ ఫర్ ద డే. మీరు జస్ట్ ఒకసారి ఈ లెసన్ని మళ్ళీ చదవండి. ఓకే.